సార్ ఒకసారి ఇక్కడ థ్యాంక్ యూ. ప్రొడక్షన్స్ రాణా గారు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. నందకిషోర్ గారు డైరెక్షన్ లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నందకిషోర్ అని పలికితే అది ఎంత అందంగా ఎంత పాజిటివ్ గా ఉందో ఈ చిత్రం టీజర్ చూస్తే కూడా అంతే పాజిటివ్ ఉంది. వారి ఫ్యాన్స్ ఆల్రెడీ అరవడం జరిగింది. ఏదో ఒకసారి వేసుకోవడానికి అమెజాన్ కి వచ్చింది, దాన్ని అందించడం జరిగింది. తిమ్మరుసు అనే ఫిలిం ని వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సృజన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్రానికి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సిద్ధార్థ్ గారికి కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఫస్ట్ అలా స్టార్ట్ అవగానే ఒక ఫ్రేమ్ మొదలవగానే ఆ ఫ్రేమ్ లోనే ఒక వైబ్ వచ్చేసింది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అనమాట. వివేక్ సాగర్ ఆల్ మార్క్స్ సంపాదించబోతున్న డైరెక్టర్ నందకిషోర్. ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మామూలు ఫ్యాన్స్ లేరండి మీకు. ఓకే, సో నాకు విశ్వం చూడలేదు, తనకు కూడా కొత్త మనకు కూడా కొత్త అండ్ సూపర్ గా ఇదన్నా ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. ఇంకాసేపట్లో నివేత గారు జాయిన్ అవబోతున్నారు. బట్ బిఫోర్ దట్ మరి ఈ చిత్రాన్ని 35 చిన్న కథ కాదు అని పెట్టింది అందుకే కదండి, ఇది పెద్ద కథ అవుతుందని మీకు తెలుసు కదా ముందే. సో మరి ఇంత పెద్దగా చేసి అందరికీ చేర్చేలా చేసి అందరూ మాట్లాడుకునేలా చేశారు అంటే డెఫినెట్ గా సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి ప్రెజెంట్స్. సో ఐ రిక్వెస్ట్ రాణా దగ్గుబాటి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ మంచి రోల్స్ లో ఆయన చూస్తూ ఉంటాం, అలాగే మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చే